హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టు స్పూన్. ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. తలకాయ కూర. ఈ వింటర్ సీజన్లో జలుబులు అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటిది చేసుకొని తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడాను. ఎవరైనా కూడా సింపుల్గా చేయొచ్చు. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు ఇలా తీసుకున్నానండి. ఈ తలకాయని తీసుకొని ఇదంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, అలాగే తగినంత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. ఇలా లేతగా ఉంటే మనం కుక్కర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా లేతగా ఉన్నదాన్ని తీసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 దాల్చిన చెక్క అలాగే 2 లవంగాలు వేసుకొని దీనికోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఇలాగా మగ్గించుకున్నాక మూత తీసి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా కలుపుకొని బ్రౌన్గా అవ్వవసరం లేదండి. కొంచెం ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కూరను వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా పట్టించాక మూత పెట్టి ఇందులోని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోనే ఇక్కడ నేను ఒక 3/4 లీటర్ వరకు వాటర్ పోస్తున్నానండి. నార్మల్ వాటరే పోసి ఇలా కలుపుకొని మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇదంతా కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మామూలుగా ఇది కొంచెం ముదురుదైతే కనుక మీరు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇదైతే లేతగా ఉంది కాబట్టి అవసరం లేదు. ఇలాగా ఒక హాఫ్ వంతు ఇదంతా కూడా మరిగిన తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి. ఇలా కొంచెం సూపీ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కూర అనేది. అంతేనండి, చాలా తేలిక చేసుకోవడం, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.